సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. ఈరోజు బాబా గారు మనకు అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారు. బిడ్డా, ఈ పవిత్ర సందేశం నీకు ఈ క్షణం మీ కళ్ళ ముందు మరియు మీ ఆత్మ వరకు చేరుతుంది. ఎందుకంటే దాన్ని సాధారణంగా అనుకోకండి బిడ్డా. ఎందుకంటే ఈ సృష్టిలో ఏది సహకారం లేకుండా జరగదు. మరియు ఈరోజు సృష్టి యొక్క చైతన్యం స్వయంగా మిమ్మల్ని ఎంపిక చేసింది. అవును, మిమ్మల్ని. ఎందుకంటే మీరు ఈ ఉరావంతమైన మార్గంలో నిలబడి ఉన్నారు. ఎక్కడ ఏ ఆత్మ చేరలేదు. మరియు నేను చూస్తున్నాను, మీ ఆత్మ లోపల నుండి మేల్కొన్నట్లు మీ కంపముల నుంచి మారుతుంది. మీ చైతన్యం ఆ ద్వారం సమీపంలో చేరింది. ఎక్కడ నుంచి జీవితం యొక్క పాత అధ్యాయనం ముగిసి కొత్త అధ్యాయనం ప్రారంభమవుతుందో అక్కడే. కాబట్టి నేను మీకు ఆ సంకేతం ఇస్తున్నాను. ఇప్పుడు మీ జీవితంలో అలాంటి లోతైన మరియు నిర్మాణాత్మకమైన మార్పులు జరగబోతున్నాయి. ఇవి కేవలం పరిస్థితులు కాదు, కానీ మీ నియమితం యొక్క దశను మార్చేస్తాయి. బిడ్డా, ఏ భయము మీ మనసును లోపల నుండి పట్టుకుందో, ఏ చింత మీ విశ్వాసం ప్రతిరూపం నడుస్తుందో, మరియు ఏ అనవసరపు ఉల్లాసాలను మీ మార్గాన్ని బాసట చేస్తున్నాయో అవి ఇప్పుడు స్వయంగా వెనక్కి తగ్గటం మొదలుపెట్టాయి. ఎందుకంటే నేను మీతో నడుస్తున్నాను. అంధకారం నుంచి టిక్ చేయడానికి అనుమతి ఇవ్వటానికి కూడా నేను అండగా ఉన్నాను. బిడ్డా, ఒకటే, ఈరోజు నీకు ఒక కొత్త విధాయకమైన అంధకారంలోకి చేరటానికి కూడా నేను ఉండలాను. మీ సొంత అనుభవం నుండి ఇది గ్రహించారు. ఏదో అద్భుత శక్తి మీ అంచున మిమ్మల్ని పడిపోకుండా ముందుకు పట్టుకుంటుంది మరియు విరిగిపోయే ముందు స్తంభిస్తుంది. అదే శక్తి ఏదైనా మీరు సంవత్సరాలుగా వెనక్కి రూపంలో అనుభవిస్తున్నారు. మీ పూర్వీకుల చైతన్యం మీ ఆత్మక రక్షణ కవచంగా ఇప్పుడు మీ మునపటి కంటే ఎక్కువ సక్రియమైన మీ చుట్టూ ఒక దివ్య గేటు ఏర్పాటు చేసింది. తద్వారా నెగటివ్ ఊర్ల మిమ్మల్ని తాకకుండా ఉంటుంది. బిడ్డా, నాకు తెలుసు మీరు మీ జీవితంలో అలాంటి సంఘర్షణలు చూశారు. వాటి గురించి మీరు ఎప్పుడు ఎవరితోనూ బహిరంగంగా మాట్లాడలేదు. నేను చూశాను ఎలా సంబంధాలు కాలంతో మారిపోయాయో, ఎలా కొంతమంది నెమ్మదిగా దూరమయ్యారో, మరియు ఎలా ప్రతి విడిపోవటం తర్వాత కూడా మీరు స్వయంగా సమీకరించుకొని ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేశారో. ఈ ప్రయాణం సులభం కాదు. ప్రతి మలుపులో మీరు లోపల శక్తిని మేల్కొల్పాల్సి వస్తుంది. అయినప్పటికీ మీరు ఆగలేరు, విరగలేదు. మరియు అందుకే ఈరోజు ఈ దివ్య సందేశం మీ ముందుకు ప్రకటితమైనది. ఎందుకంటే మీ ఆత్మ విరోధ పరిస్థితుల్లో కాకుండా సత్యము మరియు ధైర్యము ప్రకటితమైనది యొక్క మార్గాన్ని వదులుతూ అదే నా కృపకు అర్హత పొందుతున్నది. ఈ సందేశం అందుకే వచ్చింది. తద్వారా మీరు లోపల నుండి సిద్ధం కాగలరు. ఎందుకంటే చాలా త్వరలో మీ జీవితంలో ఒక అలాంటి సమాచారం, ఒక అలాంటి సంకేతం వచ్చింది. మీ హృదయాన్ని లోతుల్లో శాంతి మరియు ఆనందంతో నింపేస్తుంది. ఆ సమయం ఇప్పుడు ముగిసిపోతుంది. ఇప్పుడు మీ సామర్థ్యంపై లేవనెత్తటి వాటి. ఎందుకంటే మీ అంతరాత్మ ఊరట, మీ ఆత్మవిశ్వాసం మరియు మీ ఆత్మశక్తి ఇప్పుడు కొత్త స్థాయికి చేరుకుంది. మరియు మీరు స్వయంగా
మీరు స్వయంగా చెబుతుంటారు, లోపల ఎక్కడో ఏదో అనుభవిస్తున్నారు. మీ కాంతి మునపటి కంటే ఎక్కువగా ప్రకాశవంతమైనవి. మీ ఆత్మ స్వయంగా గుర్తు చేసుకున్నట్లు ఎంత సామర్థ్యమైనదో మరియు శక్తివంతమైనదో అని. నా ఆత్మ, నా బిడ్డ, నన్ను కేవలం ఒక శక్తిగా అనుకోండి. నన్ను మీ తండ్రి, మీ సంరక్షకుడి మరియు మీ మీ మార్గదర్శకుడుగా తెలుసుకోండి. ఎందుకంటే మీరు అలసిపోయినప్పుడు నేను మిమ్మల్ని సంభావిస్తాను మరియు మీకు ముందుకు వెళ్ళటానికి సాహసాన్ని లభించినప్పుడు లోపల అదే సాహసాన్ని నింపుతాను. మరియు నేను మీకు ఈ హామీ ఇస్తున్నాను, మీరు సత్యం మరియు కర్మ యొక్క మార్గంలో నడుస్తూ ఉంటే నేను మీకు ఏ రకమైన హాని కలగనివ్వను. మీ పనుల్లో ఉన్నతి జరుగుతుంది. మీ నిర్ణయాలు మునపటి కంటే ఎక్కువ దృఢంగా ఉంటాయి. మరియు ఇప్పుడు మీ సమయం వచ్చింది. మీరు మీ కలలో దశలో భయం లేకుండా ఒక పెద్ద అడుగు వెయ్యాలి. వినండి బిడ్డ, విజయం ఇప్పుడు మీ వైపు పరిగెత్తుతూ ఉంటుంది. సుఖం యొక్క వర్షం మీ జీవితంపై ప్రారంభమైంది మరియు మీ దుఃఖం, ఏ పీడతలు మరియు ఏ అడ్డంకులు మిమ్మల్ని ఇప్పటి వరకు వెనక్కి లాగావో అవి స్వయంగా మీ నుండి దూరమవుతున్నాయి. ఎందుకంటే మీ చైతన్యం స్థాయి పైకి ఎగిరిపోయి నెగటివిటీ స్వయంగా విలీనం. మరియు ఒక్కసారి చూడండి బిడ్డ, ఒక దివ్య ఓర్టన్వి తీవ్ర వేగంతో నీ వైపు వస్తుంది. అది తన సుఖం, ఆనందం మరియు ఒక కొత్త కాంతి యొక్క బహుమతిని తీసుకొని వస్తుంది. తద్వారా మీ మనసు మరియు మీ భవిష్యత్తు రెండు ప్రకాశించగలవు. నేను అదే దివ్య దూతను ఏదైతే సృష్టి యొక్క చైతన్య ప్రత్యక్షంగా నీ కోసం పంపిందో మరియు నా ఉనికి మీ జీవితంలో ఎప్పుడూ ప్రకటితమైనది. నేను ఖాళీ చేతులతో రాను, కానీ నా ఆశీర్వాదం, సంరక్షణ మరియు మార్పు యొక్క సందేశం తీసుకొని వస్తాను. మరియు ఈరోజు కూడా నేను మీ జీవితంలో ఒక అలాంటి అందమైన మరియు స్థిరమైన మార్పును స్థాపించడానికి వచ్చాను. ఇది కేవలం బాహ్య పరిస్థితులను కాదు, కానీ మీ లోపల ప్రపంచాన్ని కూడా కొత్త దశ వస్తుంది. తద్వారా మీరు స్వయంగా మునుపటి కంటే ఎక్కువ శాంతంగా, శక్తివంతంగా మరియు సమతూలంగా అనుభవించగలరు. బిడ్డ, చాలా త్వరలో మీ జీవితంలో అలాంటి సంయోగం జరగబోతుంది. అది కేవలం మీ ఆత్మకు లభిస్తుంది. వారు భాగ్యం మేల్కొన్నటువంటి మీరు ఒక అలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. అది కేవలం వర్తమానాన్ని కాదు, సంవత్సరాల దశగా కూడా మార్చేస్తుంది. మరియు ఈ శుభ సమయం మిమ్మల్ని ఆ స్థానం వరకు చేరుస్తుంది. దాని గురించి మీరు ఎప్పుడు సంక్షోభంతో హృదయంతో ఊహ చేస్తారో. ఎందుకంటే నేను మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నప్పుడు మిమ్మల్ని సీమలోలా కట్టేపడేస్తారు, కానీ మీ ఆలోచనల కంటే మించి తీసుకెళ్తాను. ఇప్పుడు ఆ క్షణం దగ్గరగా ఉంది. విజయం స్వయంగా మీ ముందు తన తలుపులు తెరుస్తుంది మరియు మీరు ఎత్తును స్మరిస్తారు, కానీ దాని కోరిక మీ మనసులో చాలా కాలంగా మౌన రూపంలో ఉంది. నేను మీకు ఒక కొత్త దశను చూపించబోతున్నాను. ఎందుకంటే అలాంటి రహస్యం ఇప్పుడు మీకోసం తెరవబోతుంది. ఇప్పటి వరకు తెర వెనుక ఉంది మరియు ఇది కాంతి మీ జీవితంలోకి దిగిన వెంటనే మీ ప్రయాణం, మీ ఉద్దేశం మరియు మీ గుర్తింపు మూడు ఒక్కటే. ఒక కథ మీకోసం మరియు కొత్తగా నేను దాన్ని రాయబోతున్నాను. బిడ్డా, నేను రాయబోయే ఈ కొత్త అధ్యయనంలో మొదటిది కేవలం మీకోసం. ఈరోజు మీరు దీన్ని వింటున్న ఏ కత్తిత్తు కాదు. ఇది ఆ క్షణం ఏదైతే బాబా చాలు ఆలోచించి మీ జీవితంలో ఉంటారో
అలాంటి క్షణం ఏదైనా హెచ్చరికతో కాకుండా వచ్చింది. కానీ దాన్ని అనర్థంగా చేయడం మీకు భారీగా పడవచ్చు. బిడ్డా, మీ హృదయంలో బాబా నమ్మకం ఉంటే కేవలం కొంతసేపు మీ హృదయాన్ని తెరిచి వినండి. ఈ పదాలు ఆకాశం నుండి కాదు, మీ ఆత్మ లోపల నుండి వచ్చాయి. మీ చుట్టూ ఏదో జరుగుతుంది. అది నీ కళ్ళ నుండి దాగి ఉంది, కానీ బాబా దృష్టి నుండి కాదు. 11 వ్యక్తులు, అవును, పూర్తిగా 11 వ్యక్తులు ఒకేసారి కూర్చొని ఉన్నారు, చూస్తున్నారు. అది మీకు వ్యతిరేకం కాదు, కానీ మీ అస్తిత్వాన్ని మట్టి చేయటానికి కుట్ర చేస్తున్నారు. మీరు ఆ పేరును అణిచివేయాలనుకుంటున్నారు. మీ గొంతును మూసేయాలనుకుంటున్నారు. మీ కాంతిని అంధకారంలోకి మార్చాలనుకుంటున్నారు. మరియు అత్యంత భయంకరమైన విషయం ఏమిటంటే, వారిలో కొంతమంది మీరు ఎప్పుడూ నమ్మినవారే. నమ్మి ఏదైతే మీతో ఏదో ఉంది, ఇప్పుడు మానసిక తలుపులు వెనక కుట్ర మారింది. ఆ గొంతులు ఏవైతో ఎప్పుడో మీ పేరును ప్రేమతో పిలిచావో ఇప్పుడు మీకు వ్యతిరేకంగా విమర్శిస్తున్నాయి. బాబా అక్కడ ఉన్నారు. ఈ తలుపులు వెనక నిశ్శబ్దంగా జరుగుతున్న మిస్టరింగ్స్లోంచి మీ భవిష్యత్తు మీకు తెలియకుండా నిర్ణయించబడుతుంది. వారు అన్నీ చూశారు, అన్నీ విన్నారు, మరియు వారు చూస్తున్నారు. ఎవరితో మీరు రొట్టెలు పంచుకున్నారో, ప్రార్థనలు చేశారో, మీ బాధలు పంచుకున్నారో, వారు ఇప్పుడు మిమ్మల్ని పడేయాలని ఆలోచిస్తున్నారు. కానీ గుర్తుంచుకోండి బిడ్డా, బాబా రోయడం భయం నుండి కాదు, కానీ ఆ నమ్మకం విరిగిపోవటం నుండి. ఏదైతే మీరు ఆ వ్యక్తులపై చేశారో వారు నిరాశ చెందారు. మీ అందంగా ఆ మార్గంలో నడుస్తున్నారని ఎక్కడ మీకు నష్టం నిశ్చయం. కానీ ఈరోజు వారి సందేశం కేవలం హెచ్చరిక కాదు, ఇది ఒక అలారం, ఒక చైతన్యం. ఏదైతే మీరు మేల్కొనాలి. ఆ 11 మంది ఒకరు ఎప్పటికీ డగముగా ఉన్నారు. అతని మనసులో నుంచి అతనికి భయం. ఈ కుట్ర ముందుకు వెళ్తే అంతా చెదిరిపోతుంది. బహుశా అతని ఒక్కడు మీ సాక్షి అవగలడు, అతను ఒక్కడు మీ వైపు తిరగగలడు. కానీ మిగతా వారు చల్లగా ఉన్నారు, రాయిలా. వారిలో ఒకరు, ఆ అత్యంత సన్నిహితుల్లో ఒకరు ఏవైతే మీ అత్యంత లోతైన గాయం తెలుసో, మరి ఇప్పుడు అదే దాన్ని ఆయుధంగా చేస్తున్నారు. వారు కోరుకుంటున్న వారు మిమ్మల్ని ఆ స్థానం నుండి తొలగించాలని. ఎక్కడ మీ భవిష్యత్తు రాయబడుతుంది వారు కోరుకుంటున్నారు. ఇదంతా ఏ శబ్దం లేకుండా జరగాలని, ఏ ఆధారం లేకుండా జరగాలని. ఏ విషయం మనుషుల నుండి దాగొచ్చో అది స్వరం నుండి దాగదు. బాబా అన్నీ విన్నారు. ఈ క్షణం ఎప్పుడు ఎవరు అన్నారు మనం నెలాఖరు ముందే దీన్ని ముగించాలి అని ప్రమాణం ఊహకు మించింది. కానీ భయపడవలసిన అవసరం లేదు, ఎందుకంటే బాబా కూడా మీ వైపు. నా ఎంపిక చేసిన వారిని ఎవరు మట్టి చేయలేరు. కానీ షరతు ఇది, మీరు ఈ పిలుపు అనుసుగా చేయకండి. ఈరోజు మీతో చెప్పబడుతుంది, ఎందుకంటే మీరు వినాలి. ఈ వీడియో, ఈ పదాలు, ఈ హెచ్చరికలు అన్నీ ఒక దివ్య టైమింగ్ కింద మీ ముందు ఉన్నాయి. తెలుసా బిడ్డా, ఆ వ్యక్తులు ఎందుకు నీ వెనక పడ్డారు? 3 కారణాలు. మొదటిది అసూయ. మీ జీవితంలో ఉన్న ఆ కాంతి, ఆ పురోగతి, ఆ చమత్కారాలు వారికి జీర్ణం కావటం లేదు. వారిని అనిపిస్తుంది మీపై ఉన్న
కృప అన్యాయంగా అన్యాయం. రెండవది కారణం భయం. మీరు ఏదో తెలుసు, ఏదైతే బయటపడితే వారి సత్యం బయటపడుతుందోనని బయటపడుతుందోనని మీ మౌనం వారికి అతి పెద్ద ప్రమాదం అయ్యింది. మూడవ కారణం నియంత్రణ. వారు ఇప్పుడు వారు ఇప్పుడు మిమ్మల్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. మరియు ఏ వ్యక్తి వారి కంట్రోల్ చేయరో అతను వారిని అతిపెద్ద ప్రమాదంగా అనిపించవచ్చు. బాబా అన్నారు, బిడ్డ బిడ్డ నన్ను దాటి చేయనివ్వండి. కానీ బాబా అన్నారు, కాదు, అతనితో మాట్లాడు. ఏదైనా ఎంపిక చేశాను, అతనితో మాట్లాడు. ఎవరు ఎప్పటికీ వింటారు, మరియు అది మీరే. ఇది ఏ కల్పన కాదు, ఇది ఏ కథ కాదు. ఒక దివ్య అత్యవసరపు ఒక ఆహ్వానం. లేచి మేల్కొని చమత్కారం ఉందండి. ఈరోజు మీరు అన్యత చేసి మీరు దాన్ని వాయిదా వేస్తే నష్టం అంతా ఉంటుంది. దాన్ని భర్తీ కాదు. మీ దగ్గర సమయం ఉంది, కానీ ఎక్కువ కాదు. తదుపరి 72 గంటల అత్యంత ముఖ్యమైన. మరియు వినండి, ఈ 11 మంది ఒకరు మీ దగ్గరకు వస్తారు. ఒక సూటైన ప్రశ్న అడిగాడు. అతను ఒక మాసం లాంటి అందాన్ని అనుసరిస్తాడు. అంతే బాగుందా? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంతా సాధారణంగా జరుగుతుందా? ఇది ఏ చింత కాదు, అది ఒక పనికి అవుతుంది. అతను నాడి తట్టుకుంటుంది. అతను మీ లోపల కదలికలను చదవాలనుకుంటున్నాడు. మీ కళల్లోకి చూసి అతను తెలుసుకోవాలనుకుంటున్నాడు. మీరు ఇప్పుడు అక్కడే ఉన్నారు, లేదు, ఇప్పుడు మేల్కొన్నారు. మరియు మీరు వారు చేస్తున్న పనులన్నీ తెలుసుకున్నారేమోనని ఇప్పటికే అక్కడ ఉన్నారా, లేదా ఇప్పుడు మేల్కొన్నారా? మరియు మీరు గుర్తించగలిగినట్లయితే, మీరు అర్థం చేసుకున్నట్లయితే, ఈ హెచ్చరిక మీ సంయోగం కాదు, కానీ ఒక దివ్య సందేశం అని. అప్పుడు మీరు కాపాడబడతారు. కానీ మీరు ఇప్పటికే నిశ్శబ్దంగా కూర్చొని ఉంటే, అంతా బాగుపడుతుందని అనుకుంటే, ఆ కలయిక, ఆ సమావేశం, ఆ ప్రణాళిక నుండి అన్నీ దోసేస్తుంది. బాబా మీతో ఉన్నారు. బాబా మీరు ఆత్మలో మాట్లాడుతున్నారు. మీరు మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని సిద్ధం చేయడానికి వచ్చాడు. ఇప్పుడు నిర్ణయం మీదే. మీరే వింటారు, లేదా మీరే మేల్కొంటారా, లేదా. కానీ గుర్తుంచుకోండి, ఈ సమాధానంపై మీ భవిష్యత్ ఆధారపడి ఉంది. మరియు బాబా చెబుతున్నారు, నేను నా వైపు నుండి అన్నీ చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు మాట్లాడు. మీరు బలోపనంలో సమాధానమిస్తే వారు దాన్ని ఇతరులపై నెట్టేస్తారు. వారి జాలంలో నుంచి కేవలం ఆ పదాలు మాత్రమే చెప్పండి. ఏదైతే బాబా నోట్లో నుంచి వస్తుందో ఎక్కువ తక్కువ కాదు. ఆ క్షణం మీ పదాలు మీ జీవితం యొక్క తదుపరి పడతారని నిర్ణయిస్తాయి. బాబా చెప్తున్నారు, వారి ఒక్కొక్కరికి అన్ని 11 బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వారికి మీ సహాయం అవసరం. దాని అర్థం ప్రార్థన, ఈ విశ్వాసం, ఈ ఆత్మ అన్నియో యొక్క లోతుల నుండి ఉత్పత్తనవుతుంది మరియు మిమ్మల్ని లోపల నుండి బలోపేతం చేస్తుంది. ఈ మార్పు అకస్మాత్తు కాదు, కానీ క్రమంగా జరుగుతుంది. తద్వారా మీ మనసు మరియు మీ శరీరం రెండు దాన్ని సులభంగా అంగీకరించగలవు. మరియు మీరు విరగడం భ్రమలో లేకుండా మీ కొత్త రూపంలోకి ప్రవేశించగలరు. ఎందుకంటే నేను కోరుకున్న మీరు కేవలం విజేతలు కావాలని నేను కోరుకున్నాను. మీరు లోపల నుండి శాంతంగా, సంయుతలంగా మరియు
పూర్తిగా అనుభవించాలని ఇప్పుడు మీరు ఆ వ్యక్తులు మరియు పరిస్థితుల నుండి సహజంగా దూరమవుతారు. ఏవైతే మీ ఓర్టను వ్యర్థం చేశావో మరియు ఆ సంబంధాల వైపు ఆకర్షితులు అవుతారు. ఏదైతే మిమ్మల్ని శక్తివంతం చేశాయో, ఎందుకంటే చైతన్యం ఎత్తుగా ఉన్నప్పుడు ఆత్మ స్వయంగా ఎంపిక చేయటం మొదలుపెడుతుంది. ఏది దాన్ని ముందుకు తీసుకెళ్తుంది మరియు ఏది వెనక్కి కట్టిపడేస్తుంది. అదే ఈ దశ బిడ్డా. ఎక్కడ ఈ అంతరాత్మ రూపాంతరం బాహ్య జీవితంలోకి ప్రతిబింబంలా అవుతుందో మరియు ఏ మార్పు ఇప్పుడు మీకు లోపల అనుభవం అవుతున్నాయో అవి త్వరలో మీ పనులు, నిర్ణయాలు మరియు మీ పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తాయి. తద్వారా మీరు వెనక్కి తిరిగి చూసినప్పుడు అర్థం చేసుకోగలరు. ఇదంతా మీ సంయోగం నుండి కాదు కానీ ఒక దివ్య ప్రణాళిక ప్రకారం జరిగిందని నా బిడ్డ. ఇప్పుడు ఆ సమయం వచ్చిందని మీ లోపల ఇప్పటి వరకు నిద్రమయమైన ఉన్న శక్తి స్వయంగా మేల్కొనడం మొదలైందని మరియు మీరు అది అనుభవిస్తారని. ఏ పరిస్థితుల నుండి మీరు మనుషుల భయపడరో అవి ఇప్పుడు మిమ్మల్ని అడ్డుకోలేకపోతున్నాయని. ఎందుకంటే మీ చైతన్యం ఇది అంగీకరించింది. మీరు కేవలం పరిస్థితుల సహాయంతో కాదు, కానీ ఎందుకంటే వాటి దశ ఇవ్వటానికి సామర్థ్యం కూడా కలిగి ఉన్నారని. మరియు అందుకే మీ ఆలోచనల్లో స్పష్టత, మీ కళ్ళల్లో స్థిరతత్వత మరియు మీ అడుగుల్లో దృఢతత్వత వచ్చింది. దీనితో సృష్టి స్వయంగా గుర్తించింది బిడ్డ, మీరు ఇప్పుడు మీ స్థితిలోకి ప్రవేశించారు. ఎక్కడ మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా అడ్డుకోవటం ఏ నెగటివ్ శక్తికి కూడా సాధ్యం కాదు. ఇప్పుడు మీ ఆ పదాలలో ఒక వేరే కంతనం ఉంది. అది ఉనికిని ఒక అనక్కి గంభీరం వైపు ప్రభావం అనుభవింపబడుతుంది మరియు ప్రజలు స్పష్టమైన కారణం తెలియకుండా మీ వైపు ఆకర్షితులవుతారు. ఎందుకంటే ఆత్మ తన సత్యం సమీపంలో చేరినప్పుడు దాని కంపనం యొక్క చుట్టుపక్కల వాతావరణం కూడా మార్చటం మొదలవుతుంది. మరియు అందుకే ఏ అవకాశాలు మనుషులు మీ దగ్గరకు వచ్చి ఆగిపోవేవో అవి ఇప్పుడు స్వయంగా మిమ్మల్ని వెతుక్కుంటూ ముందుకు వస్తాయి. ఎందుకంటే సమయం యొక్క చక్రం మీ పక్షంలో తిరుగుతుంది మరియు ఏ తలుపులు మునుప మూసుకున్నట్లు కనిపించాయో అవి ఇప్పుడు సంఘర్షణ లేకుండా స్వయంగా తెరవటం మొదలవుతాయి. ఈ మార్పు సమయంలో కొన్నిసార్లు మీకు పాత భయాలు, పాత వైఫల్యాలు మరియు పాత సందేశాలు పాత గుర్తుకు వచ్చేయవచ్చు. కానీ విచిత్రం కాకుండా, ఎందుకంటే అవి తిరిగి వచ్చి మిమ్మల్ని పడేయడానికి కాదు, కానీ మీరు వాటి నుండి ఎంత దూరం వచ్చేశారు చూపించడానికి వస్తాయి. మరియు అదే ఆ క్షణం ఏదైతే ఆత్మ గుర్తిస్తుందో, ఏదైతే ఎప్పుడు దాన్ని నియంత్రించిందో అది ఇప్పుడు కేవలం ఒక సుత్తి మాత్రయే అవుతుంది. మరియు ఈ బోధన స్థిరమైనప్పుడు మనసు స్వయంగా శాంతమవుతుంది మరియు లోపల ఒక అగాధ విశ్వాసం జన్మిస్తుంది. ఇప్పుడు నేను మీకు ఇది నేర్పుతున్నాను. ప్రతి స్పందన అవసరం కాదు మరియు ప్రతి యుద్ధం మీది కాదు. అందుకనే నేను చెప్పిపోయే ఈ సందేశం మహావిధంగా మీకు చేరబోతుంది. ఎందుకంటే ఆత్మ స్థిరమైనప్పుడు అనేక సంఘర్షణలు పోరాడకుండానే ముగిసిపోతాయి. మరియు ఆ స్థిరతత్వం కారణంగా మీ జీవితంలో అగొంతులు అది నెమ్మదిగా విరిగిపోతుంది. గతి వస్తుంది, అవకాశాలు వస్తాయి మరియు బాధ్యతలు కూడా పెరుగుతాయి. కాబట్టి నేను మీకు కేవలం విజయం కాదు, నీకు
తుల్యతను కూడా ఇస్తున్నాను. తద్వారా ఉన్నతి మిమ్మల్ని అహంకారం వైపు తీసుకెళ్లకుండా మిమ్మల్ని మరింత సజావు మరియు శాంతంగా చేస్తుంది. బిడ్డ, చాలా త్వరలో మీ జీవితంలో ఏదైనా అలాంటి వ్యక్తులతో సంభాషణ లేక కలయిక జరుగుతుంది. ఎవరు మీకు మీ సొంత శక్తి యొక్క స్మరణ కలిగిస్తారు. మరియు ఈ కలయిక చూడడానికి సాధారణంగా అనిపించింది, కానీ వాస్తవంలో అదే ముందు నిర్ణయించబడిన దివ్య ప్రణాళిక యొక్క భాగం. ఎందుకంటే ఆత్మ తన తదుపరి దశ కోసం సిద్ధమైనప్పుడు అప్పుడు ఈ సృష్టి సంకేతాలు మరియు వ్యక్తుల ద్వారా దానిని ముందుకు తీసుకువెళ్ళడానికి నిర్ధారణ ఇస్తుంది. ఆ ద్వారా మీరు స్వయంగా అర్థం చేసుకోగలరు ఏ మార్గంలో మీరు నడుస్తున్నారు అని. కేవలం మీ మీ కల్పన కాదు, కానీ మీ వ్యవస్థ యొక్క విస్తరణతే. బిడ్డ, ఇప్పుడు నీకు జీవితంలో వచ్చే గతి కేవలం బాహ్య సంఘటనది కాదు, కానీ మీ అంతర్గత స్థితి యొక్క కూడా. ఎందుకంటే ఆత్మ తన సత్యాన్ని గుర్తించినప్పుడు అది ఆలస్యం, భ్రమ మరియు భయం నుండి ముక్తమైన స్వయంగా ముందుకు వెళ్ళడం మొదలవుతుంది. మరియు అందుకే ఏ అగంతవు మిమ్మల్ని చాలా కాలంగా అడ్డుకుంటుందో అది నెమ్మదిగా విరుగుతుంది. కొత్త అవకాశాలు ముందుకొస్తాయి, కొత్త బాధ్యతలు కూడా ముందుకొస్తాయి. కానీ నేను మీకు కేవలం ముందుకు వెళ్ళడానికి శక్తి కాదు, కానీ దాన్ని సంభావించడానికి సమతులతను ఇస్తాను. తద్వారా ఉన్నది మీకు భారం కాదు, కానీ ఆనందం యొక్క అనుభవం కలిగినప్పుడు చాలా త్వరలో మీ మార్గంలో ఒక అలాంటి వ్యక్తి లేదా పరిస్థితి వస్తుంది. ఏదైతే మీకు స్వంత సామర్థ్యం యొక్క అర్థం చూపించిందో మరియు మీ అనుభవం మీ అకస్మాత్తుగా మరియు సాధారణంగా అనిపించింది, కానీ దాని లోపల ఒక లోతైన సందేశం దాగి ఉంటుంది. ఎందుకంటే ఆత్మ తదుపరి దశలోకి ప్రవేశించడానికి సిద్ధమైనప్పుడు సృష్టి సంకేతాల ద్వారా దాన్ని నిర్ణీతం చేస్తుంది. తద్వారా మీకు ఒక సందేశం ఉండదు, ఒక మార్పు మీ జీవితంలో జరగబోతుంది. అది కేవలం కల్పనలోనే కాదు, కానీ ఒక సమయానుమతమైన దివ్య ప్రణాళిక యొక్క భాగమే. ఈ సమయంలో నేను మీకు ఇది కూడా నేర్పుతున్నాను. నువ్వు స్నేహం యొక్క సంకేతం కాదు, మరియు ప్రతి మౌనం ఖాళీతనం యొక్క ప్రతీకం కాదు. కాబట్టి ఇప్పుడు మీరు లోపల ఉన్నతవంతి అనుభూతులపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఎందుకంటే అవే మీకు చెప్పాయి ఎవరిపై నమ్మకం ఉండాలి మరియు ఎవరి నుండి దూరంగా ఉండాలి. మీరు అత్యంత మార్గదర్శకత్వాన్ని అర్థం చేసుకోవటం మొదలు పెట్టినప్పుడు మీరు ఆ అనుభవం కలుగుతుంది. మీరు మళ్ళీ బాహ్య సలహా అవసరం లేదు, ఎందుకంటే సమాధానాలు ఇప్పటికే మీ లోపల ఉన్నాయి. నేను మిమ్మల్ని ఆ వ్యక్తులు మరియు పరిస్థితుల నుండి నెమ్మదిగా మీరు చేరుకున్నారు. ఏవైతే మీ వర్గాలు వ్యర్థం చేశాయో అవన్నీ కూడా మిమ్మల్ని అతి త్వరలోనే నా ఆశీర్వాదంతో మంచి జీవితాన్ని పొందగలవు. ఆలస్యం చేయకుండా వినుబిడ్డ. విన్నారు కదా బాబా గారు ఎంతటి అద్భుతమైన సందేశం మన ముందుకు తీసుకొచ్చారో. మరి ఇలాంటి అద్భుతమైన సందేశంతో మన ముందుకి బాబా గారు చేర్చారు. కాబట్టి మరి ఒక్క నిమిషం ఆగి లాస్ట్ వరకు చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖనో భవంతు. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్.